తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేయాలి. తప్పనిసరిగా పట్టుదలతో మీరు సాధించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు కనబడుతోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు స్థిరమైన పురోగతి కనిపిస్తోంది. అంటే స్టాండర్డ్‌గా ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినంత ఫలితాలు ఈ రోజేమి గొప్పగా కనపట్టలేదు. వ్యాపారస్తులకు పెట్టుబడులు మాత్రం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విస్తరణకి కూడా ఈ రోజు అంత మంచిగా లేదు కాబట్టి ఈ రోజు ఏ ప్రయత్నాలు చేయకండి. అన్నీ వదిలేసి స్తబ్దుగా ఈ రోజు కూర్చోండి. అంటే ఏది కలిసి రాని పరిస్థితి కాబట్టి ఏ ప్రయత్నము ఈ రోజు చెయ్యొద్దు. వ్యవసాయదారులకు సాధారణమైన పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎముకలకు, హృదయానికి, కాలేయం అంటే లివర్‌కి, కిడ్నీస్‌కి సంబంధించినటువంటి ప్రమాదాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి వాహనం సంబంధించిన ప్రమాదాలు కూడా జరిగే పరిస్థితి, జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో వారికి జాగ్రత్త అవసరము. ఐటీ రంగంలో ఉన్న వారికి ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల తట్టుకోలేక వేరే ఉద్యోగాలకు మారే అవకాశం కనబడుతోంది. కళాకారులకు సాధారణమైన పరిస్థితి. వారికి అంటే ధనానికి ఇక్కట్లతో పాటు రుణాలు చేసి ఒకంత మానసికంగా కుంగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే కొంతమందికి మాత్రము ఈ పరిశ్రమలో నేను ఎందుకు ఉండాలి, మాకు ఇది కలిసి రావట్లేదు అనుకుని కళారంగాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కాంట్రాక్టుదారులకు వేచి చూసే పరిస్థితి కనబడుతోంది. ఈ రోజు ఏ ప్రయత్నము చెయ్యకండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. అక్కడ రావి చెట్టు ఉంటే కనుక రావి చెట్టుకు 19 ప్రదక్షిణాలు చేసి తీపి పదార్థాన్ని అక్కడ ఉంచండి. చీమలు కనుక తిన్నట్టయితే కనుక మీకు మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే శ్రద్ధ పెట్టాలి. కొంతమందికి సక్సెస్ సాధించే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే యోగం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకు ఈ రోజు వెళ్ళకండి. వ్యవసాయదారులకు పంట అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి పంట నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. దాని పట్ల శ్రద్ధ తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే సంతోషకరమైన వాతావరణం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. స్థిరచరాస్తులను నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఐటీ రంగం చూసినట్టయితే విజయవంతమైన ప్రాజెక్టులు తీసుకుంటారు. మీరు గతంలో చేసిన ప్రాజెక్టులు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో చూసినట్టయితే మద్దతు పెరుగుతుంది. జాగ్రత్తలు పాటించండి. కళాకారులు, సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి కానీ పారితోషికం మాత్రము అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజు లేదు. క్రీడాకారులు విజయం సాధిస్తారు. హస్తకళలకు ఆదాయము స్టాండర్డ్గా ఉంటుంది. పెద్దగా ఎక్కువ ఉండదు, తక్కువగాను ఉండదు. కాంట్రాక్టుదారులు లాభదాయకమైన ఒప్పందాలు ఈ రోజు కనుక కుదుర్చుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యదేవుణ్ణి పూజించండి. సూర్యుడికి సంబంధించినటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించండి. నియమ ఉల్లంఘన చేస్తే కనుక ఆ స్వామి అస్సలు ఊరుకోడు కాబట్టి ప్రత్యేకించి సూర్యుడిని పూజించిన, శనేశ్వరుణ్ణి పూజించేటప్పుడు కూడా ఈ నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. అందులోనూ సూర్యుడు విపరీతంగా ఎంత మంచి ఫలితాన్ని ఇస్తాడో అంత వెంటనే చెడు ఫలితాన్ని కూడా ఇస్తాడు కాబట్టి సూర్యుడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ప్రభావం ఎలా ఉందంటే బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల వీరు ఏ పని చేపట్టినా విజయాన్ని సాధించుకుంటారు. శనిగ్రహ ప్రభావం వల్ల ఒత్తిడి, స్ట్రెస్, మానసిక ఆందోళన, అలసట ఇలాంటివన్నీ ఉంటాయి. త్రిప్పట, ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే ముందుగా ఆయా రంగాల వారికి చూసినట్టయితే విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి, కష్టపడి చదవాలి. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండబోతోంది. వ్యవసాయదారులకు ఉత్పత్తి పెంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే మధుమేహము అంటే షుగర్ వ్యాధి, ఒత్తిడి, బీపీ ఇలాంటివి పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తప్ప పెద్దగా అనుకూలించే ఫలితాలు ఏవి ఈ రోజు కనపట్టలేదు. ఐటీ రంగంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి. యాక్సెప్ట్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పిఆర్ఎస్ పెరిగే అవకాశం గోచరిస్తోంది. కళలు, సినీ రంగంలో ఉన్న వారికి అవకాశాలు వస్తాయి. పారితోషికం పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే క్రీడాకారులు ప్రాక్టీస్ను పెంచాలి. శరీర దారుఢ్యాన్ని పెంచే ప్రయత్నం చేసుకోండి.
దానితో పాటుగా జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోండి. హస్తకళలు కనుక చూసినట్టయితే మార్కెట్ మందకొడిగా ఉంది కాబట్టి మీరు మీ ప్రోడక్ట్స్ని ఎక్కువగా పెంచే ప్రయత్నం చేయకండి. కాంట్రాక్టుదారులకు మంచి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము వెంకటేశ్వర స్వామిని పూజించండి. వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కనుక తప్పనిసరిగా చేసుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.